బీజేపీకి పునాది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన అనేక అంగాలలో రాజకీయ అంగమే బీజేపీ. దేశంలో తమదైన భావజాలంతో ఒక రాజకీయ పార్టీ ఉండాలని, అధికారం అందుకోవాలని ఆర్ఎస్ఎస్ భావించింది. దాని ఫలితంగా 1925లో ఆర్ఎస్ఎస్ ఏర్పాటు అయితే ఆ తరువాత 25 ఏళ్లలో బీజేపీ ఆవిర్భావం చెందింది. నెహ్రూ మంత్రివర్గంలో బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ జనసంఘ్ని స్థాపించారు. వ్యవహారికంగా జనసంఘ్ అని పిలువబడే భారతీయ జనసంఘ్ పార్టీని 1951 అక్టోబర్ 21న ఢిల్లీలో స్థాపించారు. జనసంఘ్ నుంచే అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ లాంటి నాయకులు ప్రముఖ పాత్ర వహించారు. అయితే 1977లో ఈ పార్టీని జనతా పార్టీలో విలీనం చేశారు. జనతా ప్రభుత్వం 1979లో కుప్ప కూలడంతో భారతీయ జనతా పార్టీని వాజ్పేయి స్థాపించారు. ఇదంతా ఎందుకు అంటే నాటి జనసంఘ్ కానీ తరువాత వచ్చిన బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ డైరెక్షన్లోనే పనిచేస్తూ వచ్చాయి. ప్రధాని వంటి వారు ఎంతటి హోదాలో ఉన్న ఆర్ఎస్ఎస్ సూచనలు సలహాలు తీసుకునే పనిచేసేవారు. అలాంటి ఆర్ఎస్ఎస్ నుంచే నరేంద్ర మోడీ కూడా వచ్చారు. అయితే మోడీ 2014లో ప్రధాని అయ్యాక బీజేపీలో వ్యక్తి పూజ అధికమైంది అన్న భావన ఏర్పడింది. బీజేపీ వంటి సంస్థాగతంగా బలమైన పార్టీలో వ్యక్తులకు ప్రాధాన్యత చాలా తక్కువ, పార్టీదే అగ్రస్థానం. కానీ గడిచిన ఎన్నికలు అన్నీ మోదీ ఇమేజ్తోనే సాగాయి. 2 సార్లు బీజేపీకి పూర్తి మెజార్టీ దక్కడంతో ఆర్ఎస్ఎస్ కూడా ఏమీ అనలేకపోయింది. కానీ ఈసారి చూస్తే బీజేపీ 240 సీట్ల వద్ద పడిపోయింది. కీలక రాష్ట్రాల్లో పార్టీ దెబ్బతినింది. యూపీలో 80 ఎంపీ సీట్లు ఉంటే బీజేపీకి దక్కినవి అక్షరాల 32 మాత్రమే. దాంతో బీజేపీలో ఏం జరుగుతోంది అన్న చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ మోదీ మీద ఇండైరెక్ట్గానే కామెంట్స్ చేసింది. ఆర్ఎస్ఎస్ తన సొంత పత్రిక ఆర్గనైజర్లో బీజేపీ నడక మీద, పార్టీ పెద్దల పనితీరు మీద నిశితంగా విమర్శించింది. మితిమీరిన విశ్వాసంతో ఉన్న బీజేపీ నేతలకు ఈ ఎన్నికల ఫలితాలు గట్టిగానే బుద్ధి చెప్పాయని ఆర్ఎస్ఎస్ పేర్కొనడం అంటే అది మోడీకి షాక్ లాంటి స్టేట్మెంట్ అని చెప్పాలి. బీజేపీ కార్యకర్తలు చాలా మంది మోడీ ఇమేజ్ని చూసి, ఆయన క్రేజ్ని చూసి సంతోషించారే తప్ప దేశంలోని ప్రజల గొంతుకను ఏమాత్రం వినిపించుకోలేదని ఆర్ఎస్ఎస్ తీవ్రంగా విమర్శించింది. ఆర్ఎస్ఎస్ వాలంటీర్ల సాయం కూడా బీజేపీ తీసుకోలేదు అని ఆక్షేపించింది. మొత్తానికి బీజేపీ రాజకీయ పోకడలు, ఉంటెద్దు విధానాల పట్ల సరైన సమయంలోనే ఆర్ఎస్ఎస్ పెదవి విప్పి గట్టిగానే రియాక్ట్ అయింది. 400 పార్ అని ప్రధాని మోడీ ఇచ్చిన నినాదాన్ని పార్టీ కార్యకర్తలు, నేతలే సీరియస్గా తీసుకోలేదు అని ఆర్ఎస్ఎస్ హాట్ కామెంట్స్ చేసింది. మొత్తానికి చూస్తే ఆర్ఎస్ఎస్ తీవ్ర అసంతృప్తితో ఉందని అర్థమవుతోంది. బీజేపీ సాధించిన ఈ ఫలితాలు గుణపాఠం అని కూడా చెప్పడం చూస్తే బీజేపీ ప్రేక్షకులకు ఆర్ఎస్ఎస్ సిద్ధపడుతోంది అని భావిస్తున్నారు. తొందరలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిని కూడా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికే ఎంపిక చేస్తారని టాకు. అలాగే ఇక మీదట బీజేపీ ప్రభుత్వ పనితీరుని కూడా క్లోజ్గా మానిటరింగ్ చేస్తారు అని వినిపిస్తోంది. గత 2 సార్లు పూర్తి మెజార్టీ వచ్చిన నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ని పెద్దగా పట్టించుకోకపోయినా ఈసారి మాత్రం ఆర్ఎస్ఎస్ చెప్పినట్లుగా వినాల్సిన అవసరం అయితే బీజేపీ పెద్దలకు ఉంది. మొత్తానికి ఆర్ఎస్ఎస్ చేసిన ఈ హాట్ కామెంట్స్ని బీజేపీ పెద్దలు ఎలా తీసుకుంటారో చూడాల్సి ఉంది. అదేవిధంగా రానున్న రోజుల్లో ఆర్ఎస్ఎస్ తన పట్టుని బిగించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని అంటున్నారు.